హాయ్, నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు. మనం ఇప్పుడు ఏలూరు నుంచి రాట్నాలగుంట ఎట్లా వెళ్ళాలి అనేది మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను. దయచేసి వీడియో అంతా పూర్తిగా చూడండి. మీరు ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుంది గుడి. అసలు మీరు చాలా అంటే చాలా మీకు బాగా నచ్చుద్ది. ఒకసారి విజిట్ చేయండి. ఏలూరు నుంచి ఇది విజయరాయి. మనం ఇప్పుడు ఏలూరు నుంచి రాట్నాలగుంట వెళ్ళటానికి విజయరాయి దాటంగానే రైట్ సైడ్కి తీసుకోవాలి, మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఈ సెంటర్ ఇది. మనం ఇలాగా ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే అమ్మవారి గుడి వస్తుంది రాట్నాలగుంట. కానీ కొద్దిగా వెళ్ళేదారి మట్టి కొంచెం బాగోదు వెళ్ళేటప్పుడు. కానీ విజయరాయి దాటంగానే రైట్ సైడ్ తిరిగితేనే మనం టెంపుల్కి వెళ్తాం. ఓకే, ఇప్పుడు మనం ఆ రోడ్డు దాటిన తర్వాత ఇలా కొంచెం ఎదురుకొస్తే వచ్చిన తర్వాత కొంచెం దూరంలోనే అమ్మవారి గుడి ఉంటుంది. రోడ్డు ఇలా ఉంటుంది వచ్చేటప్పుడు. ఊరి పేరు వచ్చి రామాపురం. అది రామన్నపాలెం నుంచి అలా చూసుకోండి, మళ్ళీ రోడ్డు మారిపోతారు. రామన్నపాలెం నుంచి అలా కొద్దిగా ఎదరగానే టెంపుల్ వస్తుంది. రామన్నపాలెం దాటిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళకుండా ఇటు వెళ్ళాలి. రాయన్నపాలెం. ఓకే, రాయన్నపాలెం దాటంగానే ఇలా రైట్ సైడ్ స్ట్రైట్గా వచ్చారనమాట. ఇంకో రాట్నాలగుంటకి దారి చెప్పి చూపించారు కదా, ఇట్లా వచ్చేయాలి. అటు వెళ్ళకండి, మళ్ళీ దారి మారిపోతారు. ఓకే, మనం ఇప్పుడు రాట్నాలగుంట వచ్చాం. ఇది ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. స్టార్టింగ్ రైట్ సైడ్లో బొమ్మలే అమ్ముతారు, అలాగే లెఫ్ట్ సైడ్లో మీకు టెంపుల్ వస్తుంది. చూస్తున్నారు కదా, అంతా గుడి. పాతది చిన్నగా ఉండేది, ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని పెద్ద కట్టారనమాట గుడిని. ఇట్లా ఉంటుంది. యాక్చువల్గా అయితే సండే అసలు ఖాళీ ఉండదు. ఇవాళ వర్షం పడింది కాబట్టి జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది టెంపుల్. చూస్తున్నారు కదా, మనకి ఇదంతా కార్ పార్కింగ్ ఉంటుంది. ఫుల్గా ఇబ్బంది ఉండదు. ఇది రాట్నాలగుంట. యాక్చువల్గా అయితే సండే ఫుల్గా ఉంటుంది. ఇవాళ ఏంటంటే వర్షం పడడం వల్ల జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. యాక్చువల్గా అయితే అంతా నిండిపోద్ది అనమాట. ఈ అమ్మవారు చిన్నగా అక్కడ ఉండేవారు అటే సైడ్, చిన్న గుడి. ఇప్పుడు పెద్ద చేసి డెవలప్ చేశారు గుడిని. ఇది ఏలూరు నుంచి 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట. ఇది రాట్నాలగుంటలో ఉన్న టెంపుల్. మీరు చూస్తుంది గజస్తంభం. ఇది డెవలప్ చేసిన తర్వాత చాలా పెద్ద గుడి చేశారు. ఇట్లా ఉంటుంది. ఆర్కిటెక్చర్ అంతా ఇలా ఉంటుంది. చాలా అందంగా కట్టారు గుడిని. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క అమ్మవారి రూపాన్ని పెట్టారు. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఏలూరు నుంచి రాట్నాలగుంటకి ఎలా రావాలనేది మీకు వీడియోలో మొత్తం చెప్పాను కదా. ఈ గుడి వచ్చి ఇంతకుముందు చిన్నగా పక్కన ఉండేది. తర్వాత ఈ గుడిని చాలా డెవలప్ చేశారు. పేరు వచ్చి రాట్నాలగుంట, రాటాలమ్మ తల్లి అంటారు. ఇక్కడ ఆదివారం వస్తే కోళ్ళు మేకలు బాగా వివస్థంగా జరుగుతాయి. ఇక్కడ షెడ్లు సపరేట్గా ఉంటాయి. దీనికి షెడ్లు అన్నీ ఫుల్ అయిపోతాయి అనమాట. ఆదివారం మధ్యాహ్నం మూటమట్టికి అసలు మీరు అడుగు పెట్టలేరు, అంత ఇదిగా ఉంటుంది. అమ్మవారు కూడా చాలా వెలసిన దేవుడు. చాలా అందరికంటే చాలా కోరికలు తీర్చే దేవత ఇది. థ్యాంక్ యూ. జై శక్తి. మన ఛానల్లో లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.